రష్యా ఉక్రెయిన్ మీద రెచ్చిపోతుంది. ఉక్రెయిన్ ఏం చేస్తుంది? ఇది అసలు ఉక్రెయిన్ దాడి చేస్తున్నట్టయితే నేను భావించను. ఉక్రెయిన్ ని ఒక ఆట బొమ్మగా, కీలు బొమ్మ కింద చేసుకొని యూరోప్ నేషన్స్ అన్ని ఆడిస్తున్న ఆట. ఎందుకు ఆడిస్తుంది? రష్యా అనేది ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ లో ఉంటుందో, అండర్ ప్రెషర్ ఉంటుందో, దానికి డబ్బులు కావాలి. దానికి డబ్బులు కావాలంటే రష్యాకి డబ్బులు కావాలి. రష్యాకి డబ్బులు కావాలంటే ఎప్పుడైతే శాంక్షన్స్ ఇలా విధిస్తారో తక్కువ రేట్స్ కి ఆయిల్ నమ్ముకుంటుంది. ఆ ఆయిల్ నమ్ముకుంటే వీళ్ళు తక్కువ రేట్స్ కి ఆయిల్ రష్యా దగ్గర కొనుక్కోవచ్చు. రష్యా దగ్గర డైరెక్ట్ కాకపోతే ఇండైరెక్ట్ గా థర్డ్ పార్టీ కింద కొనుక్కుంటారు వేరే కంట్రీస్ నుంచి రష్యా ఆయిల్. సో వీళ్ళు రేట్లు పెంచితే ఆ కంట్రీలో మళ్ళీ ఎకనామిక్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పి ఈ ఆడిస్తున్న ఆట. ఉక్రెయిన్ కి ఎప్పుడైతే వీళ్ళు యూరోప్ యూనియన్ వాళ్ళు కానీ నాటో వాళ్ళు కానీ బాంబులు ఇస్తారో ఇది వెళ్ళేస్తారు. రష్యా వాళ్ళు దాని వల్ల రిటాలియేట్ చేస్తారు. 3.5 సంవత్సరాలు జరుగుతానే ఉంది. ఇప్పుడు బాలిస్టిక్ మిసైల్స్ పెద్దవి తీశారు రష్యా వాళ్ళు. కోపం వచ్చింది, ఎందుకంటే రష్యన్ ఎయిర్ బేస్ మీద ఇట్లా అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. సో ప్లాన్ చేస్తుంది ఆల్రెడీ చేసింది కూడా. ఉక్రెయిన్ కి బాంబులు వస్తాయి, వేస్తుంది. రష్యా వాళ్ళు మళ్ళీ తిరిగి దాడి చేస్తూనే ఉంటారు. ఇంకా పెద్ద దాడులు గనక రష్యా మీద చేస్తే, రష్యా ఇంకా న్యూక్లియర్ వెపన్స్ కనుక తీస్తే ఇది ఇక థర్డ్ వరల్డ్ వార్ కి దారి తీసే అవకాశం ఉంటుంది. ఇది ఎప్పుడైతే ఓన్లీ 2 నేషన్స్ రష్యా ఉక్రెయిన్ ఈ రెండే ఇన్వాల్వ్ అవుతాయో ఆ వార్ బిట్వీన్ 2 కంట్రీస్ కింద ఉంటుంది. రష్యాకి కోపం వచ్చి ఏ పోలాండ్ మీదో ఏ నాటో నేషన్స్ మీదో దాడి చేసినా, లేదంటే ఈ నాటో నేషన్సే ఏ దేశం నుంచైనా రష్యా మీద ఒక్క బాంబు వేసినా ఇక థర్డ్ వరల్డ్ వారే. అమెరికా నేను తప్పుకుంటున్నాను దీని నుంచి బయటికి అన్నారు, కానీ ట్రంప్ గట్టి కామెంట్స్ చేస్తున్నారు. పుతిన్ గాన్ క్రేజీ అని ఇట్లాగా. వీళ్ళు ఏం చేస్తారు? ఉక్రెయిన్ వాళ్ళకి తెలుసు వాడి చేతులు ఏం లేదని. ఆల్రెడీ కివ్ దగ్గరికే బాంబులు పడుతున్నాయి, అంటే క్యాపిటల్ దగ్గరకు వచ్చేసింది. వీడేమో అమెరికా దగ్గర నుంచి సానుభూతి పొందాలని ఇదిగో మనుషులు ఇంతమంది వచ్చారు. ఉక్రెయిన్ ఏం చేయలేదు, సవాల్ని ఏరుకుంటాం తప్పితే ఉక్రెయిన్ ఏమీ చేయలేదు. జెలెన్స్కీ వాడికి ముందు గొయ్య వెనక నుయ్యలాగా, యుద్ధం ఆగిపోతే రష్యా చంపుద్ది అన్నట్టుంది. అప్పుడేమో యుఎస్ఎస్ఆర్ ని ఆఫ్ఘనిస్తాన్ మీద పంపించి యూరోప్ నేషన్సే 7 దేశాల కింద విభజించింది రష్యాని. ఇప్పుడేమో ఇలా ప్రెషర్ తీసుకొచ్చి ఇంకా సబ్ డివిజన్ లేదా వాట్ ఎవర్ దే వాంట్ టు డూ వాళ్ళు చేద్దామని ట్రై చేస్తున్నారు. బట్ ఐ థింక్ చాలా కాన్షియస్ గా అడుగులు పడుతున్నాయి రష్యావి. కాకపోతే ఎకనామిక్ ప్రెషర్స్ అనేవి చాలా పెరుగుతున్నాయి అండ్ ఉండబోతున్నాయి. స్టెబిలైజ్ అవుతుంది అనుకున్న టైంలో దీన్ని తీసుకొచ్చారు ఈ వార్ ని. లెట్ us see how it goes. హోప్ఫుల్లీ వరల్డ్ వార్ 3 కి దారి తీయకుండా ఉంటే చాలు, అండ్ ఈ వార్స్ కూడా త్వరగా ముగిసిపోతే చాలు. ప్రపంచం అనేది ఎదుగుతుంది at the end of the day.